అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. అవునమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని 0 పాయింట్లు తీసుకుని వచ్చినా మా పవన్ కళ్యాణ్ దగ్గర వచ్చి ఆయన 0 అయిపోతాడు కానీ ఇంక పీకేది ఏం లేదమ్మా. ప్రజలు బుద్ధి చెప్పారు కదమ్మా. 11 గంటలకు వచ్చినాడు, 11 మంది వచ్చినారు, 11 నిమిషంలో వెళ్ళిపోయినారు. అసెంబ్లీని చెప్తున్నాము, ఎన్ని మంది వచ్చినా పీకేది ఏం లేదమ్మా, పీకేది ఏం లేదమ్మా, పీకేది ఏం లేదమ్మా. మా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఏం పీకలేరు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వదిలిస్తుంది. మన చంద్రబాబు నాయుడు, లోకేష్ సారు కూడా మంచి కార్యక్రమాలతో చేయించుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన వల్ల ఇంకా ప్రజల్లో చాలా గ్రామాభివృద్ధిలో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. ఎన్ని 0లు వచ్చినా ఇంక మీదట కుక్కలు మురిగితే సింహం ఏమి పారిపోదమ్మా. ఒక్క తూరి కానీ సింహం గర్జించిన తరువాత 11 సీట్లే వచ్చిందమ్మా. అది ప్రజల్లో తెలుసు. మరి ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు కదా. ఏందమ్మా ప్రతిపక్ష హోదా అనేది? ప్రతిపక్ష హోదా కావాలి, కానీ ఆయన ఉండేటప్పుడు ఎందుకు చేయాలా? ఆయన సీఎంగా ఉన్నాడు కదా. అప్పుడు ఆంధ్రప్రదేశానికి చీలిపోయింది కదా. మన ఆంధ్రప్రదేశానికి ఆయన ప్రతి ఒక్క హోదా తీసుకొని రావచ్చు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచినాక మీరు 11 సీట్లు వచ్చినాక ఇప్పుడు ప్రతి ఒక్క హోదా కావాలంటే అది ఎట్ట సాధ్యమ్మా? అది మంచిది కాదమ్మా. ఎవరైనా ఒకరు పెద్ద అధికారిగా ఉండేటప్పుడు వాళ్ళు చేస్తే మంచిది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎన్నో పథకాలు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఎన్నో గ్రామాభివృద్ధి చెందుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చాలా ఆంధ్రప్రదేశానికి కావాల్సిన దళితులకు కానీ అన్నిటికి కానీ విషయాలని తెలియపరుస్తున్నారు. ప్రజల్లో మేల్కొండి, రాజకీయం ఏ విధంగా ఉంటుంది, ప్రజలకి ఏ విధంగా సహకరించాలి, ప్రజల్లో ఏ విధంగా ఆదరించాలి, ప్రజలకి ఏం మేలు చేయాలి అనేసి ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు బాగానే చేపిస్తున్నారమ్మా. అలాగే గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఏముందమ్మా, ఎస్సీ ఎస్టీలను నోరు కొట్టినాడు, గ్రామాభివృద్ధి చెందలేదు, ఏదో వస్తుంది పోతుంది అనేసి వాళ్ళదే అనుకుంటున్నారు. కానీ చదువుకున్న నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, దళితులు అందరూ కూడా, దళితులైనా కాదు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పుడు మేల్కొన్నారమ్మా. ఇంకేం ప్రాబ్లం లేదు. ఇంకా ఎన్ని గతాలైనా వైఎస్ఆర్సీపీ రాదమ్మా. ఎందుకు మీరేమో రాదని అంటున్నారు? నెక్స్ట్ వచ్చి 30 ఏళ్ళు మందే పరిపాలన. కాదమ్మా, అదంతా కాదమ్మా. ఒక చినుకుతోనే ప్రారంభమవుతుంది జనసేన కార్యకర్తలు. ఇప్పుడు కార్యకర్తలు ఒక సీటు రాదు, అది రాదు, గేటు తాకడు, అది కాదు, ఇది కాదన్నారు. ఇప్పుడు ఏమైందమ్మా? ఇప్పుడు తెలుస్తుంది కదా అందరికీ. మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా నెక్స్ట్ డిప్యూటీ సీఎం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, మేమంతా ఒక కుటుంబం బాధితులు కాబట్టి మాకేమీ అభ్యంతరమే లేదమ్మా. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఏం పీకలేరమ్మా. ఓకే.